హైడ్రా ఆఫీసులో పెడుతున్న ప్రజావానికి పబ్లిక్ పెద్ద ఎత్తున వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వందల మంది వచ్చి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారట. వచ్చిన ఫిర్యాదులు వచ్చినట్టు చూసుకుంటా హైడ్రా పేపర్ రంగనాథ్ సార్ కూడా వాళ్ళ బాధలు వాపుతుండా. ఏది మనం కూడా అడ్దాకా పోయి చూద్దాం పారి. అగో ఇట్లా మా కాలనీలో ఉన్న పార్కులను కొందరు అక్రమార్కులు కావాలని ఆక్రమించుకున్నారని చాలా మంది పబ్లిక్ హైడ్రా ఆఫీస్కి వచ్చి కమిషనర్ రంగనాథ్ సార్కు చెప్పుకున్నారట. సార్ కూడా అన్ని వివరాలు తీసుకొని విచారణ చేపిస్తుండట. ఇగో ఈనుండ్రి వచ్చిన బాధితులు చెప్తున్నారు. నమస్తే అండి, నా పేరు రమేష్ సిస్లా. నేను ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీ నుంచి చూస్తున్నాను. మంది ఈ ల్యాండ్ గ్రాబర్స్ మా స్థలం మీద కొంత ఎంక్రోచ్ చేసి ట్రెస్పాస్ చేసి మా స్థలాన్ని ఆక్యుపై చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. విన్నారా? ఇట్లా ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీలు ఉన్న పార్కును కొందరు కావాలనే ఆక్రమించుకుంటా కబ్జా పెడుతుర్రట. అయ్యా కొన్ని ఏళ్ల కోలే కాపాడుకుంటున్న మా పార్కును కొందరు కావాలని ఆక్రమిస్తుర్రు. మీరే రంగంలోకి దిగి మా పార్కును కాపాడాలని గోడు చెప్పుకుర్రట. ఇట్లా హైడ్రా ఆఫీస్ కు వచ్చి పట్టణంలోనే చాలా జాగాల వాళ్ళ కాలనీల కొందరు కావాలని అక్రమంగా స్థలాలు ఆక్రమించుకుంటా ఆగం చేస్తుర్రని బాధలు చెప్పుకుర్రట. అయ్యా రంగనాథ్ సారు, పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటుంటే బఫర్ జోన్లనో ఎఫ్టీఎల్ పరిధిలోనో ఉన్నది అనుకుంటా కోర్టుల్లో కేసు నడుస్తుంది అని చెప్పినా వినకుండా గరీబుల ఇండ్లను నేలమట్టం చేస్తుర్రు. అట్లనే కొందరు పార్కులు కబ్జా పెడుతుండని ఫిర్యాదులు అందిస్తుంటే అవిటి మీద కూడా పేదల ఇండ్లు కూలగొట్టినంత బిరానా చర్యలు తీసుకుంటారా అంటే వరెవ్వా రంగనాథ్ సారు నిజంగానే తోపు తురుం దార్కారి ఆఫీసరు అనుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.